ఎదురు తిరిగి సమాధానం చెప్పనంత వరకు అందరికీ మనం నచ్చుతాము. ఒక్కసారి ఓర్చుకోలేక ఎదురు తిరిగి మాట్లాడితే ఆ ఒక్క మాటతో పరాయి వాళ్ళని చేసేస్తారు. ఇక అప్పుడు మన మంచితనం, మన ప్రేమ, మనం చేసిన మేలు ఏవి గుర్తుండవు. పూర్వం ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకి ప్రాణం. దానికోసం గోడౌన్ మొత్తం వెతికాడు, దొరకలేదు. ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్ళను పిలిచి గడియారం వెతికిస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు, కానీ వాళ్ళకు కూడా దొరకలేదు. నిరాశగా ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడొచ్చి గడియారాన్ని వెతికి పెడతాను అన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరేనన్నాడు. పిల్లవాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి, ఇంతమంది వెతికినా దొరకనిది నీకెట్లా దొరికింది అని అడిగాడు. నేనేం చేయలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్లో ప్రశాంతంగా పడుకొని చెవులు రిక్కిచ్చి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మన శబ్దం వినపడ్డ వైపుకు పోతే అక్కడ కనిపించింది, అంతే అన్నాడు. ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజమే కదా ఫ్రెండ్స్? 60 ఏళ్ళ వ్యక్తి ఒంటరిగా ఉంటే 60 ఏళ్ళ వృద్ధుడిగానే కనిపిస్తాడట. ఇద్దరు 60 ఏళ్ళ వ్యక్తులు కలిస్తే 30 ఏళ్ళ యువకులుగా కనిపిస్తారట. అదే ముగ్గురు 60 ఏళ్ళ వ్యక్తులు కలిస్తే 20 ఏళ్ళ యవ్వనవంతులుగా కనిపిస్తారట. అదే 6 60 ఏళ్ళ వృద్ధులు కలిస్తే వారు స్కూల్కి వెళ్ళే పిల్లల వలె కనిపిస్తారట. అందుకే ప్రతి ఒక్కరూ స్నేహితులని మర్చిపోకుండా నిత్యం కలుస్తూ ఉంటే వారిలో వృద్ధాప్య ఛాయలు అస్సలు కనిపించవట. అందుకే స్నేహితులను మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.